హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. చుజో అనే ప్లేస్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్ ప్లేస్. అండ్ మీరు కానీ షాంఘైకి వస్తే షాంఘై నుంచి జస్ట్ 2 అవర్స్ డ్రైవ్ అక్కడి నుంచి ట్రైన్లో ఖచ్చితంగా విజిట్ అవ్వండి. అంటే చైనాకు వచ్చి ఈ టౌన్ చూడకుండా వెళ్ళిపోతే మాత్రం వేస్ట్ అయిపోతుంది. అలా ఉంది ఇది. అంటే ఇలాంటివి చాలా ఉన్నాయి చైనాలో, బట్ మనకేమంటే టైం సరిపోదు. బేసిక్లీ నాతో ఏమైందంటే నేను వచ్చిందే ఇక్కడ ఫుల్ వర్షాలు పడే టైంకి వచ్చిన. సో నాకు అక్కడే ఒక 3-4 డేస్ వేస్ట్ అయిపోయింది. అండ్ ఏం చేస్తాం, వర్షంలో ఏం చేయలేం కదా, అట్లనే ఏం కంప్లైంట్ చేయలేం. అండ్ నాది ఒక 2 డేస్ అట్లా ట్రావెలింగ్లో పోయి ఉంటుంది. కామన్ అవంతా. సో ఇప్పటికే నేను రేపు హాంకాంగ్ వెళ్ళిపోవాల్సిందే. బట్ ఏమైందంటే అక్కడ ఇంకా హెవీ రైన్స్, సమ్ కైండ్ ఆఫ్ టైఫూన్ అంట. అండ్ నా ఫ్లైట్ టికెట్ కూడా నాన్ రీఫండబుల్. దాన్ని క్యాన్సిల్ చేసినా ఒకటే, క్యాన్సిల్ చేయకపోయినా ఒకటే, అట్లే వదిలేసిన. ఇంకేం చేయలేం, అదొక డబ్బులు బొక్క. సో ఇప్పుడు రేపు ఇక్కడి నుంచి వేరే టౌన్కి వెళ్ళిపోతున్నా. అంటే నా వీసా కూడా అయిపోవచ్చింది చైనాలో. ఇంక వేరే కంట్రీ చూసుకోవాలి, చుట్టుపక్కల ఏమున్నాయి, ఎక్కడికి వెళ్ళాలి అనేసి. టౌన్ మాత్రం సూపర్గా ఉంది అసలు. వెనకాల చూస్తున్నారు కదా, రోడ్స్ కానీ మొత్తం డెవలప్మెంట్ కానీ. అండ్ ఇక్కడ నచ్చింది ఏమరా అంటే, ఏన్షియంట్ టౌన్ అని ఊరికే అనలేదు, మొత్తమే టౌన్ మొత్తం ఒకే షేప్లో ఒకే డిజైన్లో ఉన్నాయి అన్నీ. ఎన్నో రెస్టారెంట్స్ తిరిగిన తర్వాత నాకు ఇక్కడ చికెన్ రైస్ అయితే దొరికింది. ఇప్పుడే ఆర్డర్ చేసుకున్నా. సో ఈ ఫోటోలు చూసే బాగున్నాయని ఇక్కడికి వచ్చేసిన లోపలికి. మంచి కలర్ఫుల్గా ఉంది రెస్టారెంట్ అయితే. సో నేను ఆర్డర్ చేసుకునేది వచ్చేది చికెన్ థాయి విత్ రైస్. సో సో ఆర్డర్ అయితే చేసుకున్నా. హోప్ఫుల్లీ బాగుంటుందని అనుకుంటున్నా. చాలా కష్టం రో ఈ చైనాలో సర్వైవ్ అవ్వాలంటే, ఫుడ్తో చాలా కష్టం అస్సలు. ఇంకోటి ఏమంటే, నేను ఇక్కడ చెప్పేది మర్చిపోయినా, ఐఫోన్ అయితే ఖచ్చితంగా ఉండాలి మీకు ఇక్కడ రావాలంటే. ఎందుకంటే యాపిల్ మ్యాప్స్ చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు. ఇక్కడ గూగుల్ మ్యాప్స్ కానీ క్రోమ్ కానీ ఏమి వర్కౌట్ అవ్వదు. ఇక్కడ యాపిల్ మ్యాప్స్లో మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా డెస్టినేషన్ వేస్తే అదే మీకు మొత్తం సజెషన్ ఇచ్చేస్తుంది. ఏ ట్రైన్ తీసుకోవాలి, ఏ బస్ తీసుకోవాలి, ఏ జంక్షన్ నుంచి ఎక్కడ చేంజ్ చేసుకోవాలి మొత్తం. సో ఐఫోన్ ఈజ్ బెస్ట్. అంటే ఐఫోన్ ఉంది కాబట్టి నేను బతికిపోయినా. సో అది మ్యాటర్. అండ్ గూగుల్ ట్రాన్స్లేటర్ వర్క్ అవుతుంది ఇక్కడ. ఏం మాట్లాడాలన్నా ఇప్పుడు నేను 10 డేస్ అవుతుంది, మొత్తం ట్రాన్స్లేటరే, ఏం లేదు. ఒక్కరికొక మొక్క ఇంగ్లీష్ రాదు ఇక్కడ. ఏం మాట్లాడాలన్నా ట్రాన్స్లేషన్, అంతే, ట్రాన్స్లేట్ చేసుకోవాల్సిందే. సో మొత్తానికి నా ఫుడ్ అయితే వచ్చింది. చికెన్ లెగ్ విత్ సంథింగ్ ఏదేదో వేస్తున్నాడు దీంట్లో. చూసేకైతే బాగుంది, ఇంకా తినేయడమే. సో ఇక్కడ మీకు 2 చాప్ స్టిక్స్, ఇక్కడ స్పూన్లు ఫోర్క్లు అంతా దొరకవు ఇక్కడ. సో చాప్ స్టిక్స్తో నాకు అంతకు తెలియదు, బట్ అలవాటు చేసుకున్నా ఎలా తినాలి ఏమనేసి. చల్లగా బాగుంది. ఇక్కడ ఎందుకో నాకు వెజిటేబుల్స్ తిన్నా కానీ ఏదో మీట్ తిన్నట్టే ఉంటుంది. ఏమిది? ఇక్కడ రైస్ కూడా చాప్ స్టిక్స్తోనే.
నేను ఒక రెస్టారెంట్కి వెళ్ళి స్పూన్ అడిగిన, స్పూను ఫోర్క్ ఏమైనా ఉంటే ఏంట్రా అని. ఇక్కడన్నా స్పూన్ ఉంది, అక్కడ అది కూడా లేదు. సో అక్కడ రైస్ కూడా నేను చాప్ స్టిక్స్తో ఇలా ఇంతే. ఓకే, మేనేజబుల్. సూపర్ అసలు. ఎంట్రన్స్ చూడు ఏముందో. ఓకే, నాకు తెలిసి ఈ స్టోన్స్ గురించి అనుకుంటా ఇది ఫేమస్. స్టోన్స్ మధ్యలో ఈ చెట్లు వచ్చి ఉన్నాయి. అంటే నేను ఇమేజెస్లో చూస్తే ఇవే ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ స్టోన్స్. హలో, this way beautiful. దిస్ వే. ఎస్, టూ. Really beautiful. నైస్. వాట్స్ యువర్ నేమ్? What is the name? Suzhou. సూజో. Yeah. Hey, your name is. ఓకే, ముసలోడు గైడ్ అనుకుంటా. ఓకే, సో ఇది ఇక్కడ మొత్తం మ్యాప్ ఇచ్చి ఉన్నాడు. ఓహో. One. Oh, you're back. Really very beautiful. Right. Yeah. 我火的呀，火的到不了中国呀，我看是几种的。中国我告诉几种，国我能知道。这英语啊，上海人搞那么上海话，南京人嘛南京话，二十你们二十话，啥子你们啥子呀？一本是真的。你没听写过吗？我觉得你刚才讲的，బాగుంది. 80 యువాన్స్ తీసుకున్నాడంటే బాగానే ఉంటుంది. టికెట్ కొంచెం ఎక్స్పెన్సివ్నే, బట్ ఓకే, ఇట్స్ వర్త్ ఇట్. ఏం డిఫరెంట్ ట్రీస్ ఉన్నాయా, చెట్లు ఉన్నాయా అసలు ఇక్కడ?才别谁唱的。అబ్బా, ఇక్కడ మళ్ళీ అమ్మాయిలు ఫోటోషూట్కి రెడీ అయిపోయినారు ట్రెడిషనల్ డ్రెస్లో. ఇలా డిఫరెంట్ వీళ్ళు డైనాస్టిక్ సంబంధించి ఇట్లా కాస్ట్యూమ్ వేసుకొని ఫోటోలు దిగుతూ ఉంటారు యంగ్ అమ్మాయిలు చైనాలో. ఫుల్ బిజీగా ఉన్నారు. మళ్ళీ వచ్చి మాట్లాడదాం. వాళ్ళు 3 కన్నీళ్ళు కనిపిస్తున్నాయి ఇక్కడ. హలో. సో యూ ఎనీబడి స్పీక్ ఇంగ్లీష్ హియర్? You little bit? You all look beautiful here.
ఓకే, 1 సెకండ్. సో వీళ్ళు ఇక్కడ ఫోటోషూట్ తీసుకుంటున్నారు. సో విచ్ డైనెస్టీ కాస్ట్యూమ్ ఇట్ ఈస్? 不太懂，我就听了这个答案。 Qing dynasty. Can I take say hello? ఈ పాప బాగుంది, మిడిల్లో ఉండే పాప. భలే సిగ్గుపడతారు. వాళ్ళ కెమెరాస్కి మాత్రం సిగ్గులేదు, కానీ నా కెమెరాకి భలే సిగ్గుపడిపోతున్నారు. బాగుంది, లొకేషన్ బాగుంది, ఈ అమ్మాయిలు బాగున్నారు. 对你侧着，然后这样看我，回头好，回头看 హలో. 我。等一下啊，你过过来。啊，我准备去了。那你家了。 ఏం ఫోటోలు దిగుతారా బాబు? ఎక్కడ చూసినా ఫోటోలు, సెల్ఫీలు, స్టిల్స్. ఎవరన్నా స్టిల్స్ ఎలా వాళ్ళు తీసుకోవాలనుకుంటే, నేర్చుకోవాలనుకుంటే వీళ్ళ దగ్గర నేర్చుకోవాలి, ఈ చైనీస్ వాళ్ళ దగ్గర, ముఖ్యంగా అమ్మాయిల దగ్గర. సూపర్. ఆల్మోస్ట్ 1000 years ఓల్డ్ సంథింగ్. లోపల ఏముంది చూద్దాం. ఓకే, ఏదో చిన్న బావి లాగా ఉంది. 200多米，还有200多米。好好好。手机。 ఏదో ఫోటోలు తీసుకుంటున్నారు, నాకు అర్థం కావట్లేదు ఏమనేసి. ఇట్లా అందరికీ ట్రాన్స్లేటర్స్, వైర్లెస్ ట్రాన్స్లేటర్స్ ఇచ్చేసి వీళ్ళందరికీ ఒక గైడ్. ఏం టెక్నాలజీ రా బాబు. దో ఇక్కడ గైడ్ మాట్లాడుతుంది, మైక్రోఫోన్ పెట్టుకొని వీళ్ళందరూ చెవులో పెట్టుకున్నారు. అంటే దానికి అర్థం ఏమన్నా అంటే, మీరు ఎంత దూరమైనా ఉండండి, నేను మాట్లాడేది మీకు వినిపిస్తుంది అంటే. అందరూ ఇప్పుడు మామూలుగా వేరే ప్లేస్లో ఎలా ఉంటుంది, గైడ్స్ కానీ తీసుకుంటే వాళ్ళు ఏమైనా కానీ చెప్పాలంటే చైనాలో కల్చర్ని మాత్రం భలే కాపాడుకుంటున్నారు. అండ్ మెయింటెనెన్స్ కూడా హెవీ. ఇక్కడ ఇంకొక బిల్డింగ్ ఉంది, బట్ వీటి లోపలంతా షాప్స్ అవన్నీ పెట్టి ఏదో అమ్మేస్తున్నారు అంతే. లేడీస్కి కావాల్సిన సామాన్లన్నీ ఉన్నాయి. హలో, పూసలు. సో ఇక్కడ అన్ని ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అమ్ముతున్నారు. సో ఏ కంట్రీకి వెళ్ళినా నేను ఏదో ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అయితే కొంటా. సో ఇక్కడ అన్ని హిస్టరీ మ్యాప్ అండ్ ఇక్కడ ఉండే డైనెస్టీ కింగ్స్ వాళ్ళ పేర్లు, వాళ్ళ స్టాంప్స్ చాలా ఉన్నాయి. మనకు అంత హిస్టరీ గురించి అంత నాలెడ్జ్ లేదు కాబట్టి సో అదే ఒకటి సింపుల్గా ఒకటి తీసుకుందాం. దీంట్లో ఏది బాగుంది, నాకెందుకు ఇది నచ్చినట్టుంది. సమ్ చైనీస్ డిజైన్, కిందంతా వాటర్ బ్రిడ్జ్. స్టాంప్స్, పోస్ట్ కార్డ్స్. I want to buy this. OK，可以。Ali, oh here. Alipay can use. Okay, yeah. Very simple. ఇట్లా పెడితే అంతే అయిపోయింది అమౌంట్. థ్యాంక్ యూ. ఎస్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ డిజైన్ అయితే బాగానే ఉంది. ఇట్స్ ఓకే. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ డిజైన్ అయితే బాగానే ఉంది. ఇట్స్ ఓకే. సో ఇట్లా బోట్లో వచ్చి క్లీన్ చేస్తున్నాడు ఒక మనిషి.
సో అయిపోయింది టూర్ అయితే, గార్డెన్ టూర్ అయితే అయిపోయింది. ఏదైతే హంబుల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫ్ గార్డెన్ ఆఫ్ సుజో 80 yuan లోపలికి అయితే ఏదైనా వెళ్ళినాను. నన్ను అడిగితే అంతకేం లేదు లోపల, బట్ ఇట్స్ ఓకే. ఏమంటే నా బాధ ఏమంటే 80 yuan తీసుకున్నారే, అంటే 800 రూపాయలు. బట్ తప్పదు, ఇంకేం చేయాలా. ఇట్స్ ఓకే. సో గార్డెన్స్ ఇట్లాంటివి ఏమన్నా చూడాలి అనుకునే వాళ్ళే రాండి ఇక్కడికి. ఎవరికైతే ఇట్లా నేచర్ పైన అంత ఇంట్రెస్ట్ లేదో వాళ్ళకైతే ఈ ప్లేస్ కాదు.